పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్సెస్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతూ మన టాలీవుడ్ సమంత అయితే తన కెరీర్ పరంగాను వ్యక్తిగతంగాను తారా జువ్వలా దూసుకుపోతున్నారని చెప్పుకోవాలి. బ్యూటీ క్రేజ్ కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది. అంతేకాదు ఎవ్వరు ఊహించని స్టార్ స్టేటస్ తో అయితే దూసుకెళ్లిపోతున్నారు. ఇక సోషల్ మీడియా క్వీన్ గా పేరు తెచ్చుకున్న సమంత గారైతే ఎప్పటికప్పటికి ఏదో ఒక న్యూస్ తో సోషల్ మీడియాలో వైరల్ గా ఉంటారు. నిన్న మొన్నటి దాకా పోస్టులు, కౌంటర్లు, సెటైర్లతో పాటు వేదాంతాలను వల్లించిన సమంత ప్రస్తుతం అయితే ఒక తాజా న్యూస్ తో అయితే సోషల్ మీడియాని కదిలిచ్చేస్తున్నారు. ఇంతకీ అది ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం మనం అయితే వీడియోలో ముందుకెళ్ళిపోవాలి. దానికంటే ముందు మీరు చేయాల్సిన పని ఒకటి ఏంది, అదే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. అంతేకాదు స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూసేయండి. టాలీవుడ్ లోనే కాదు, అటు బాలీవుడ్ లో మంచి మంచి సినిమాలు, వెబ్ సిరీస్ తో సమంత బాగా బిజీ అయిపోయారని చెప్పుకోవాలి. కానీ తాజాగా సమంతకు సంబంధించిన ఒక విషయం అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే సమంత రెండో పెళ్లి గురించి. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ దర్శకులైన రాజ్ అలాగే డీకే గారితో అయితే కలిసి పనిచేసింది సమంత. అంతేకాదు యాక్షన్ స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ గా వచ్చిన సిటాడెల్ తెలుగు వర్షన్ అయిన హనీ బన్నీలో కూడా నటించడం జరిగింది. ఈ బాలీవుడ్ దర్శకులైన రాజ్ నిడమోర్ అలాగే డీకే వీళ్ళిద్దరిలో ఒకరితో అయితే సమంత డేటింగ్ చేస్తున్నట్లు ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇంతకీ సమంత వీళ్ళిద్దరిలో ఎవరితో డేటింగ్ చేస్తుంది అనుకుంటున్నారా? అదే రాజ్ నిడమోర్. అసలు ఈ వార్త రావడానికి పలు కారణాలే ఉన్నాయి. ఫ్యామిలీ మెన్ సిరీస్ నుంచి ఈ రాజ్ నిడమోర్ అలాగే సమంత మధ్య మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది. అది వీరిద్దరు కలిసి ఉన్న పిక్స్ కూడా సోషల్ మీడియాలో తరచుగా కనిపిస్తుండటంతో జనాలందరూ అయితే ఇలా కన్ఫర్మ్ చేసుకున్నారు వీళ్ళిద్దరు డేటింగ్ లో ఉన్నారు అని. ఆగలేదు, వీళ్ళిద్దరూ కలిసి ఒక మ్యాచ్ లో సందడి కూడా చేశారు. ఆ ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. అంతేకాదు తర్వాత ఒక ఫ్రెండ్ బర్త్డే పార్టీలో కూడా వీళ్ళిద్దరూ కలిసి కనిపించడం అయితే జరిగింది. ఇవన్నీ చూసిన జనాలైతే ఒక కన్ఫర్మేషన్ కు వచ్చారు, వీళ్ళిద్దరూ ఖచ్చితంగా డేటింగ్ లోనే ఉన్నారు అని. ఈ విషయం తెలిసిన నెటిజన్లందరూ కొంతమంది శ్యామ్ కి మంచే జరగాలి అని కోరుకుంటుంటే, మరి కొంతమంది మాత్రం శ్యామ్ తప్పు చేస్తున్నావు, నీ లైఫ్ లో నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లమ్ ని ఇంకొకరి లైఫ్ లో సృష్టిస్తున్నావు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మన రాజ్ నిడమోర్ కి ఆల్రెడీ పెళ్లయ్యి పిల్లలు కూడా ఉన్నారు. మరి అలాంటి వ్యక్తిని ప్రేమించి వాళ్ళ భార్య పిల్లలకు అన్యాయం చేస్తావా అంటూ ఇలాగా కామెంట్స్ అయితే చేస్తున్నారు. మరికొందరైతే ఇది సమంత ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ ఈ రాజ్ నిడమోర్ అలాగే డీకేలతో వర్క్ చేయబోతుంది, ఇందులో భాగంగానే ఇలా అంతా జరుగుతుంది అని మరికొందరు మాత్రం పాజిటివ్ గానే రెస్పాండ్ అవుతున్నారు. ఏదేమైనా ఈ రూమర్స్ అన్నిటికీ చెక్ పెట్టాలంటే వీళ్ళిద్దరిలో ఎవరొకరు నోరు విప్పి మాట్లాడాల్సిందే. కానీ ఇప్పటి వరకు వీళ్ళిద్దరిలో ఎవ్వరు కూడా ఈ రూమర్స్ గురించి నోరు విప్పిన మాటే లేదు. కానీ నేనైతే ఒకటే అనుకుంటున్నాను, ఇదంతా రూమర్ అనే అనుకుంటున్నాను. ఎందుకంటే సమంత ఆల్రెడీ ఆ పెయిన్ ని ఫేస్ చేసింది, ఎంత బాధాకరంగా ఉంటుందో కూడా తనకు తెలుసు. కాబట్టి అలాంటి ఒక సంఘటన వేరొక ఫ్యామిలీలో రీక్రియేట్ చేయడానికి సమంత మనసు ఒప్పుకోదని నేను అనుకుంటున్నాను. ఇదంతా కూడా వాళ్ళు చేసే వెబ్ సిరీస్ లో సినిమాల్లో భాగంగానే జరుగుతుంది అని కూడా అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? ఏదైనా ఏ విషయం తెలియాలన్నా కానీ ఫస్ట్ సమంత గాని రాజ్ నిడమోర్ కానీ నోరు విప్పాల్సిన అవసరం ఉంది. సో అంతవరకు మనం కూడా వెయిట్ చేయాలి. ఇదండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.